నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో కేసు పెట్టినారంట. కేసు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న అదేదో జరిగింది కదా, అక్కడ భారీ స్థాయిలో భక్తి రస కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో రిలీజియస్ని రెచ్చగొట్టే విధంగా చేసినాడని చెప్పేసి అక్కడ ఒకడో అన్నమలై గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టడం అనేది జరిగిందంట. ఇక నాకు దేంతో నావాలో అర్థం కాలేదు ఆ మాట విన్న తర్వాత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో కేసు పెట్టేంత ఏముంటుంది? ఆయన అక్కడ వేరే మతాలను ఏమైనా దూషించినాడా, లేకపోతే వేరే మతాలను ఉద్దేశించి మాట్లాడకూడనటువంటి దుర్భాషలు ఏమైనా మాట్లాడినాడా, లేదంటే ఏదైనా చెప్పకుండా పదాలు ఏమైనా యూజ్ చేసినాడా, లేదంటే వేరే మతాలని ఇతర మతాలని దురుద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే కామెంట్లు ఏమైనా చేసినాడా? ఏం చేసినాడు? వీటిలో ఏం లేదు. అక్కడ పొలిటికల్గా ఒక వ్యాక్యూమ్ అయితే ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి హిందూ రిలీజియస్ని ప్రార్థించేటటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అది వాళ్ళకి కంటగింపుగా మారింది. ఎందుకంటే ఒక పక్క విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీ ఒకటి ఉందాడు. ఆ పార్టీ వచ్చేసి సినిమా వాళ్ళని ఆల్మోస్ట్ లాగిపోతుంది. సినిమా అభిమానించేటటువంటి వ్యక్తులు ఎవరైతుంటారో వాళ్ళందరినీ కూడా లాక్కుపోతుంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఎంతో కొంత తెలుగు వాళ్ళు తమిళనాడులో చాలామంది ఉన్నారు. మెగా అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సో మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా చాలామందే ఉన్నారు. కొంతమేర ఓటింగ్ పవన్ కళ్యాణ్ లాక్కుపోతాడు, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీలకి లాక్కుపోతాడు అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా టార్నిష్ చేసే ప్రయత్నం. మొన్న ఒకడు వచ్చినాడు ఆ ఎంపీ అంటే ఏకంగా వచ్చేసి, దమ్ముంటే నువ్వేడ పోటీ చేయి, నువ్వు నిరూపించుకున్న తర్వాత అప్పుడు మాట్లాడని ఆయన గారు ప్రగల్భాలు పలికినాడు. ఆ తర్వాత నిన్న సత్యరాజు గారు బయటకు వచ్చినారు. సత్యరాజు గారు బయటకు వచ్చినారు. ఆ సత్యరాజు గారు బయటకు వచ్చి అంటారు, మా దగ్గర రిలీజియస్ పాలిటిక్స్ నడవు. అసలు రిలీజియస్ పాలిటిక్స్ ఎందుకు చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు? ఒకవేళ చేయాలనుకుంటే ఆంధ్రాలో చేయాలి కదా. ఆయనకి ఏదో వచ్చి పడిపోతుంది అనుకుంటే కనుక ఆయన ఆంధ్రాలో రిలీజియస్ పాలిటిక్స్ చేయాలి కదా. సో ఎలాగా నాకు అదే అర్థం కాలేదన్నమాట. సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కేసు ఏదో పెట్టినారట. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారేమి? తెలియక అడుగుతున్నా. బొక్కలో వేసి చెప్పు కూడా తినిపిస్తారేమి? ఎంత విచిత్రం అంటే వీళ్ళు. మనందరూ కూడా తెలిసిందే, గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికో వెళ్తున్నాడని చెప్పేసి ఆయన ఎక్కడ పడితే ఆడ అడ్డగించడం, ఏది పడితే అది చేయడం చేస్తూ ఉండేటోళ్ళు. ఇప్పుడు చూస్తే ఏంటంటే సేమ్ ఇదే తంతు. మా రాష్ట్రానికి వస్తాడా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో 4 కేసులు వెళ్తారు. ఏమవుతుంది? ఏమైనా ఉరిదీస్తారా పవన్ కళ్యాణ్? లేదా బొక్కలో పెట్టి జైలు కూడా తినిపిస్తారా? ఏం నడవయ్యి అవన్నీ కూడా తూతూ మాత్రం కేసులే. అవన్నీ కూడా 7 ఏళ్ళ శిక్షలు ఉండవు, ఏముండవు. ఎవరిని అఫెన్స్ చేసినాడు, ఎక్కడ అఫెన్స్ చేసినాడు, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వాళ్ళకి నొప్పి పడుతుంది కాబట్టి దాని మీద ఏదో ఒక రాద్ధాంతం చేయాలి, ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయాలి, న్యూసెన్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఇదంతా చేయడం తప్ప దాంట్లో వచ్చేది ఏం లేదు. ఈ 4 రోజులు హడావిడైతే చేస్తారన్నమాట. పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టేసినారు. తమిళ మీడియాలో కూడా వస్తుంది. దాని రచ్చ అయితే జరుగుతూ ఉంటుంది. సో వాటిని మనం ఎవరు కూడా పట్టించుకోవాల్సినంత అవసరం అయితే లేదు.